యేసు ప్రభువారు మరణం ఎందుకు? ఎవరి కోసం? యేసు యొక్క మరణము ఎందుకు? ఎవరి కోసం? అంశం ఏంటి? యేసు మరణము ఎందుకు? ఎవరి కోసం? హల్లెలూయా. మంచిది. ప్రభువుకు ప్రియమైన దేవుని యొక్క సంగమా, యేసు ఎందుకు చనిపోయాడు? యేసు ప్రభువారు ఎందుకు చనిపోయాడు? ఆయన దేవుడు కదా, దేవుడికి చనిపోతాడని అంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది ఆయన దేవుడు కదా, ఎందుకు చనిపోయాడు అని ప్రశ్నించవచ్చు కదా. అయితే యేసు ప్రభువారు దేవునికి మరణం కూడా ఉంటుందా అని చాలా మంది అడుగుచుండొచ్చు. మరి మృతి పొందిన చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడు కదా ఆయన. మరి ఆయన ఎందుకు మరణించాడు? ఆయనకి మరణము ఎందుకు ఉంటుందని చెప్పి చాలా మంది ప్రశ్న వేసుకోవచ్చు, అడుగుతుండొచ్చు కదా. అయితే యేసు ప్రభువారు మరణించడానికి నీవు నేనే కారణం. హల్లెలూయా. ఎవరండి? యేసు ప్రభువారు మరణించడానికి నీవు నేను కారణం. కాబట్టి అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, రోమి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 6వ మనం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, రోమా 5వ అధ్యాయం 6వ వచనం. ఎలా మనము ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకు చనిపోయెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ అమూల్యమైన పాదములకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినము నా తండ్రి ప్రభువా, మీ యొక్క పునరుత్థాన దినమందు నీ వాక్యాన్ని మేము ధ్యానించుకొనిచుండగా వినగల మనసు అర్పించిన జ్ఞానము మా కొరకు అందరికి దయచేయమని, మా అందరితో మీరు మాట్లాడమని ప్రభువా. నీ దాసులు మాట్లాడుతున్నా మనుషుల యొక్క జీవితాలు మార్చలేము, వారి బ్రతుకులు మార్చలేము కనుక మాతో మద్దతు మీరు మాట్లాడి ప్రభువా, అనేకులతో నాయన మాట్లాడి మీ నామానికి మహిమ పొందుకోమని వేడుకుంటూ ఉన్నా. మీ దాసులు కలుగులో మరుగుపరిచి మీ దాసులోనికి మీరు బోరగా ఉండి పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి మానవుని అందించి మాతో మద్దతు మీరు మాట్లాడమని, వినగల మనసు, అర్థం చేసిన జ్ఞానము మా ఆత్మ మనదేత్రాలు తెలుమని మీకే ఘనత మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎలా అంటే యేసు ప్రభువారు మరణము ఎందుకు? ఎవరి కొరకు కదా. యేసు ప్రభువారి యొక్క మరణము ఎందుకు? మరి ఎవరి కొరకు? ఆయన దేవుడు కదా కదా. మరి యేసు ప్రభువారు చనిపోయి ఎందుకు చనిపోయాడని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాం. ఆయన దేవుడు కదా, అనేకులు చనిపోయిన బ్రతికించాడు కదా. మరి ఆయనకి ఎందుకు మరణం ఉండొచ్చు, ఉంటుంది అని చెప్పి చాలా మంది ప్రశ్నించవచ్చు. కానీ ఈ రోజు ఆయన మరణానికి ఎవరికంటే కారణకులు నీవు నేనే. హల్లెలూయా. అందుకే వాక్యం ఏమంటుందనగా, ఎలా అనగా మనం ఇంకా ఏమై ఉన్నామట? మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున బలహీనులకు చనిపోయెను. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎలా మనం ఇంకా ఏమిటంట? బలహీనులై ఉండగా. ఎవరండి? ఎవరి కొరకు? బలహీనులై ఉన్న వారి కొరకు. అంటే రక్షణ పొంది బాధ్యత తీసుకొని క్రీస్తులకు భయపడుతున్నప్పుడు జీవిస్తున్న వారి కొరకు తిరిగి మరి ఆయన వారి కొరికే మరణిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి కొరకట? మనం ఇంకా బలహీనులై ఉండగా. ఎప్పుడంటే యుక్త కాలం అంటే యవ్వన కాలం. ఆయన యుక్త కాలం అంటే యవ్వన కాలం అంటే ఈ లోకానికి చెందడానికి 33 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం ఇంకా పాపమై ఉండగా, మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా, మన పాపముల కొరకై, మన శాపముల కొరకై, మనలో విడిపించడానికి కొరకై ఆయన ఏం చేయాడట? మన కొరకు
హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాడి కొరకు ఎవరైనా ఒకవేళ తెగిపోవచ్చు. గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంఘమా, ఈ రోజు మన నాయకులు కావచ్చు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు వాళ్ళ ద్వారా అనేకులు పొందిన మేలు బట్టి ఒక మంచి వ్యక్తి కొరకు ఎవరైనా తెగించి చనిపోవచ్చు, అవునా కాదు? అయితే పాపుల కొరకు చనిపోవడానికి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? నీతిమంతుల కొరకు ఒకవేళ వాళ్ళతో ఉపకారం పొందుకున్నందుకు, వాళ్ళతో మేలు పొందుకున్నందుకు ఎవరైనా చనిపోవచ్చేమో కానీ నాయకుల కొరకు ఒకవేళ వాళ్ళతో విశ్వాసాన్ని బట్టి ఒకవేళ వాళ్ళకు తెగించి మరణించేమో కానీ నీతిమంతుల కొరకు ఎవరైనా తెగించి మరణించారు మరి ప్రభుత్వ ప్రియమైన పాపుల కొరకు ఎవరు కూడా తెగించి మరణించలేరు, అవునా కదా? కాబట్టి ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంఘం అయితే దేవుడు తన ప్రేమను వెల్లడి పరుచున్నాడు. ఏమి చేస్తున్నాడ? దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. అంటే తన ప్రేమను ఏం చేస్తున్నాడు? విస్తరిస్తూ ఉన్న తన ప్రేమను మనందరి కొరకు, మనము పాపములో శాపములో బలహీనలో ఉన్న మన కొరకు తన ప్రేమను చూపుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎట్లగా మనం ఇంకా ఏమైనా పాపమై ఉండగా ఆయన రక్తము వలన ఎట్లనగా మనం ఇంకా పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు క్షమిపోయాను. ఏమిటంటే మనం ఇంకా ఎలా జీవిస్తున్నాం? పాపములు, శాపములు, బలహీనతలు జీవిస్తున్న వారి కొరకు యేసు ప్రభు వారు మన కొరకు మరణము పొందారు. ఎవరి కొరకు పొందారు? ఆయన బలహీనుల కొరకై, భక్తిహీనుల కొరకై, శాపముల కొరకై, పాపములు జీవిస్తున్న వారి కొరకై ఆయన ఇంకా మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మంచి వాళ్ళ కొరకు ఎవరైనా తెగించి ఒకవేళ చనిపోవచ్చేమో కానీ పాపుల కొరకు, శాపం బ్రతుకుతున్న వారి కొరకు ఎవరైనా ఉన్నారంటే ఎవరు? ఆయన యుక్త కాలము అంటే యవ్వన కాలము మన కొరకై ఆయన మన పాపముల కొరకై, మన శాపముల కొరకై, మన భక్తిహీనత కొరకై ఆయన మన కొరకు చనిపోయారు పిల్లరా. ఆయన ఎందుకంటే ఆయన లోకాన్ని ప్రేమిస్తున్న దేవుడు, లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రేమైన ఈ రోజులో మన కుటుంబంలో బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఉండదు, కపటమైన ప్రేమ ఉండొచ్చేమో కదా. ఎందుకంటే కొంత కాలము ఎడలాంటి ప్రేమ కొంతసేపు కనబడుతూ కొంత అందులోనే మాయమైపోయిన ప్రేమలు ఉంటాయి, అవునా కాదు? మానవుల ప్రేమలో స్వార్థం ఉంటుందేమో కానీ క్రీస్తు ప్రేమలో స్వార్థము లేదు. కాబట్టి అందుకే శాపముల వల్ల, బలహీనతల వల్ల మన కొరకు ఆయన మరణించాడు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మన బలహీనతల కొరకు ఆయన, అందుకే ఇంకా అనేక మాటలు పౌలు నొక్కి నొక్కి చెప్తూ ఉన్నాడు కదా. అందుకే మన యొక్క బలహీనతల కొరకు, మన యొక్క పాపముల కొరకే ఆయన క్రీస్తు చనిపోయాడు. కాబట్టి ప్రభునందు ప్రేమ, అందుకే మన బలహీనత అనేది శరీరం బలహీనతగా ఉంటుంది కానీ ఆత్మ సిద్ధంగా ఉంటుంది. అందుకే శరీరం బలహీనత అయిపోయినప్పుడు ప్రార్థన చేయాలి. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, చూడండి పేతురు గారు చూడండి, మత్తయి 26:47 కొత్తగా శరీరం బలహీనత కానీ
ఆత్మ సిద్ధంగా ఉంటుంది. అంటే మనం ఎప్పుడైతే మన పాపముల కొరకు, మన బలహీనతలు, అంటే మన శాపముల కొరకు క్రీస్తు మన కొరకు మరణించాడు కదా, చనిపోయాడు. మీరు ప్రవేశించుకుంటున్నట్లు ఎలా మెలకుగా మెలకు ఉండి ప్రార్థన చేయండి. అంటే యేసు ప్రభు రక్షణ పొందుకొని బాధ్యత తీసుకుని బలహీనమైన వారి కొరకు మరి ఆయన్ని శిలువలో వేసి చంపుతూ ఉన్నారు పిల్లరా, అవునా కాదా? అందుకే ప్రభునందు ప్రియమైన దేవుడురా, నా నామము మిమ్మల్ని బట్టి ద్వేషింపబడుతుంది అని ఆయన యేసు ప్రభు అంటారు, అవునా కాదు? అందుకే ప్రభునందు ప్రియమైన దేవుడురా, ఏమిటంట, శరీరం బలహీనత అయితే ఆత్మ బలపడాలంటే మీరు మెలకు ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన అపవు మునుపు, అంటే సిలువ మునుపు ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొండకి వెళ్ళాడు. ఆయన శిష్యులు తీసుకుని వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ప్రార్థన చేస్తున్న శిష్యులు ఏం చేశారంట, నిద్రపోతూ ఉన్నారు కదా. ఆయన దుఃఖంతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు. అయితే మరి ఆయన ఏమన్నాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించాడు, మరి నీ చిత్తమే జరుగును గాక అన్నాడు. తర్వాత తన శిష్యులకు ఏమన్నాడంటే, మీరు ఇంకా మెలుగుకోండి, శోధనలో పడతాము, శోధనలో పెట్టకండి, మీరు మెలుగుకోండి ప్రార్థన. అంటే మన శరీరము సిద్ధంగా ఉంది కానీ, ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరము బలహీనంగా ఉంది. అందుకే చాలా మంది ఆత్మ అనుకున్నారు, నేను 8 గంటలు ప్రార్థించాలనుకున్నారు, 3 గంటలు ప్రార్థించాలనుకున్నారు, 10 అధ్యాయాలు చదువుకోవాలనుకున్నారు. కానీ ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనత కదా. శరీరం బలహీనత ఉన్నప్పుడు ఆ శరీరం బలహీనతను బట్టి మన కొరకైనా బలహీనత బట్టి కదా, అవునా కాదు? అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మనం బలము కలిగిన సంసోను చూస్తూ ఉన్నాం. ఎవరిని చూస్తున్నాం, అవునా కాదు? అందుకే బలహీనతను బట్టి దేవుడు, ఎందుకంట ఆయన ఎవరి కొరకు, బలహీనతలు, శాపము కొరకే. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మన రక్షణ పొంది బాప్తిసం తీసుకొని మన బలహీనతలో ఉన్న వారి కొరకే. అందుకే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. మీరు ఏమిటంట, శోధన పడక ముందే మీరు జాగ్రత్తగా మెలకుని ప్రార్థన చేయండి అంటున్నారు. అందుకే బాప్తిసం తీసుకున్న వారు బలహీనమైపోతూ ఉన్నారు. అందుకే బలహీనుల కొరకే ఆయన మరణించారు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం చూస్తూ ఉంటే గమనించండి, చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. ఇందువలనే మీలో అనేకులు బలహీనులై ఉన్నారు, ఏమైనారు, రోగులై ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వారు బలహీనులై ఉన్నారు. అందుకొరకే మరి ఆయన బలహీనుల కొరకు, శాపముల కొరకు, పాపంలో జీవిస్తున్న వారి కొరకే ఆయన మరణించారు. రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్న సంఘానికి వస్తూ ఉన్నారు. అయితే ప్రభువులో చేస్తున్నారు, అయితే బలహీనంలో ఉన్నారు. శరీరమేమో బలం కలిగింది, ఆత్మ బలహీనమైపోయింది. అందుకే యేసు ప్రభువు శిష్యుల కన్నా మెలకు కలిగి ప్రార్థన చేయాలి. అందుకే ప్రభువుతో ప్రేమ బలం కలిగిన వ్యక్తి సంసోను కదా. సంసోను బలం కలిగిన వ్యక్తి. మరి సంసోను బైబిల్ అంతట్లో చూస్తూ ఉన్నట్లయితే, గమనించినట్లయితే, అక్కడ మనం ధ్యానించుకున్నట్లయితే ఎవరు కూడా సంసోను లాంటి బలం కలిగిన వారు ఎవరు లేరు. అయితే సంసోను ఎప్పుడైతే కంటి చూపుతో కదా తల్లిదండ్రుల యొక్క మాటలు వినకుండగా ఎప్పుడైతే దెలీలను చూశాడో అప్పుడే ఆయన ఏమైపోయాడు, పడిపోయాడు. కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుని యొక్క సంగమ మనం గమనించండి. చూడండి, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. పిమ్మట అతడు దెలీలా అను స్త్రీ మోపుగా
ముయింపగా ఫిలిష్తీయుల శబ్దాలు ఆమెకు వచ్చి ఆమెతో నీవు అతన్ని ఏం చేసి లాలన చేసి అతని గొప్ప బలము మేము ఎలా అతన్ని గెలవచ్చును తెలుసుకోము. మేము అతన్ని బంధించి అతని గర్వమును అనుగుదము. ఏం చేస్తాడట? గర్వాన్ని. అంటే ఈయన సంసోను గురించి మీ అందరికి బాగా తెలుసు కదా. అయితే ఈయన బలం కలిగిన వ్యక్తి. ఎవరండి? బలిష్ఠుడు, బాగా బలం కలిగిన వ్యక్తి. ఈయన ఎలాగైనా ఈ తల్లిదండ్రుల మాట వినపడగా మరి ఫిలిష్తీయురాలిని కంటితో చూశాడు, ప్రేమించాడు కదా, నచ్చింది. ఆమెనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అయితే ఈమె ఎవరంటే దెలీలా కదా. ఈమెను ఈ యొక్క ఫిలిష్తీయుల సర్దారును సంసోను మరి కార్మిక దౌడ ఎంకలతో కూడా కొట్టి చంపాడు, చాలా మందిని చంపాడు కదా. బలమైన వ్యక్తి. అయితే నేను ముందుకు వెళ్తాను. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఆయన ఎలాగైనా బలాన్ని మేము ఎలాగైనా చంపాలని చెప్పి ఫిలిష్తీయుల యొక్క సర్దారులు మరి సంసోను చంపాలని ప్రయత్నం చేశారు. అయితే ఈమెకు దలీలా దగ్గరికి వచ్చి మేము నీకు వెండి నాణ్యములు ఇస్తామని చెప్పి ఆయన ఏం చేశారంటే ఎలాగైనా లాలన చేసి ఆయన బలం ఎక్కడుందో కనుక్కున్నట్లయితే ఆయన బంధించి ఆయన చంపుతామని చెప్పి ఆయన గర్వాన్ని అంచివేయాలని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారట? ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మొదటిసారి చెప్పాడు, రెండోసారి చెప్పాడు, మూడోసారి చెప్పాడు, మరి అబద్ధాలు చెప్పాడు. తెలియక తెలుసు కదా. ఎలాగైనా ప్రాణాన్ని తీయాలా, ఎక్కడుంది బలం, ఎక్కడ సాధారణ వ్యక్తి అవుతాడని చెప్పి తెలియని అడుగుతూ ఉంటే 3 సార్లు చెప్పాడు. 3 సార్లు కూడా వాళ్ళు ప్లాన్ ని సక్సెస్ ఫెయిల్ అయిపోయింది కదా. గర్వాన్ని అనుకుందాము. అప్పుడు మాలో ప్రతి వారు ఎన్నట 1000 వెండి నాణ్యం నీకు ఇచ్చనని చెప్పి, కాబట్టి దెలీలా ఎప్పుడైతే వీళ్ళు సర్దారులు వచ్చి ఫిలిష్తీయుల సర్దారులు వచ్చి 1000 నాణ్యం నీకు ఇస్తామని చెప్పినప్పుడు ఈ దెలీలా ఏం చేసిందంటే సంసోను లాలించి ఏం చేయాలని ప్లాన్ చేసింది. నీ బలము దేనిలో ఉన్నది, నేను దేని చేత గట్టిగా బంధించవచ్చును, నాకు దయచేసి తెలుగుమని సంసోనుతో అనగా సంసోను 7 నీళ్ళ నుంచి చెవులతో నన్ను బంధించిన ఏంటంట 7 నీరపు చెవులతో బంధించగలిగితే నేను సామాన్య వ్యక్తిగా అయిపోతాను, బలహీనుడిగా అయిపోతాను చెప్పి చెప్పినప్పుడు అలాగే వచ్చారు. వచ్చి తను బంధించారు. బంధించిన తర్వాత సంసోను దెలీలాతో అబద్ధం చెప్పాడు, మోసం చేస్తుందని చెప్పి తెలిసి, అంటే చెప్పలేకపోయాడు, ఊరికి అబద్ధం చెప్పాడు కదా. 7 నిరంజన చెవులు బంధించాడైతే నేను సామాన్య వ్యక్తి అయిపోతానని చెప్పాడు. వీళ్ళు ఈ దెలీలాకు ఈ ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి ఆ వర్తమానాన్ని అందించి వాళ్ళు చెప్పిన దాన్ని బంధించారు. బంధించిన తర్వాత సంసోను బలహీనం కాలేకపోయాడు. మరి దెలీలా మరి నా మీద నీకు ప్రేమ ఉంటే నిజంగా చెప్పని చెప్పి దాన్ని మరి సంసోను లాలించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఫిలిష్తీయుల సర్దారులు బంధించిన వాళ్ళు ఎప్పుడైతే ఆమె చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారట? అంతఃపురంలో ఉన్నారు. ఆ వార్త విని వచ్చారు.
ఆమె సంసోను ఫిలిష్తీయుల నీ మీద పడుచునేవి అతని అనగా అతడు అగ్ని తగిలిన రీతిగా తెంపేడు కనుక అతని బలము తెలియబడలేదు. ఈమె చెప్పినట్టు చేసి ఆ సంస్థలు ఎప్పుడైతే చెప్పారో చెప్పిన తర్వాత వాళ్ళు అందరూ పిలిపించారు. పిలిపించండి సంతానందరూ పిలిపించిన తర్వాత ఆ యొక్క బలాన్ని అనేది వాళ్లకు తెలియలేకపోయింది. అయితే సంస్థలు అక్కడి నుంచి విడిపించుకున్నాడు. మరి ఆయన బలం కలిగిన వ్యక్తి కాబట్టి మొదటిసారి ఫెయిల్ అయిపోయింది. మరి రెండోసారి ఆమె ప్లాన్ చేస్తూ ఉండగా అప్పుడు దెలీలా ఇదిగో నిన్ను దేని చేత బంధింపవచ్చును దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో చెప్పాను. హల్లెలూయా. ఏమని? నీవు నన్ను ఎగతాళి చేస్తున్నావు. నువ్వు దేనితో నిన్ను బంధిస్తే నీ బలము తగ్గిపోకుండా నీ బలం సామాన్య వ్యక్తి ఎలా ఉంటావు అని చెప్పి తిరిగి నాకు దయచేసి చెప్పమని చెప్పి మరొకసారి ఆమె అడగొచ్చున్నది. అతను అతను పెళ్లి తర్వాత పనికి పెట్టని కొత్త తాళపొలను బాగా పండించిన గల ఏమన్నాడు? పనికి పెట్టని తాడు, కొత్త తాడుతో నేను ఎప్పుడైతే బంధిస్తానో అప్పుడు నేను సామాన్య వ్యక్తిగా అయితని చెప్పి సంసోను ఎప్పుడైతే దెలీలాకు చెప్పినప్పుడు ఆమె మరి ఏం చేసిందంటే మన సంతానం ఎవరికి ఫిలిష్తీయుల యొక్క సంతానానికి వర్తమానం పంపించింది. వారు కొత్త తాడు తీసుకొచ్చారు. మరి ఆమెను బంధించారు. బంధించిన తర్వాత కూడా ఆ ఫిలిష్తీయుల చేతుల నుంచి సంసోను ఓడిపోలే. హల్లెలూయా. ఓడిపోయినప్పుడు మరి 11 చూడండి. అప్పుడు ఇది వరకు నేను నన్ను ఎగతాళి చేశావు, నాకు అబద్ధం ఆడితివి, నేను దేని వల్ల నిన్ను బంధించాలో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు నా తల జడలు 7 అల్లికలు అల్లినట్లు అల్లినలా సరే అని ఆమెతో చెప్పాను. ఏమన్నా నీవు నన్ను మూడోసారి మరి ఎగతాళి చేస్తాను కదా, ఎగతాళి చేస్తున్నాను చెప్పి నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే నీవు నాతో నిజంగా చెప్పినప్పుడు నీవు అబద్ధాలు ఆడుతున్నావు చెప్పి దెలీలా ఎప్పుడైతే సంసోను అడిగినప్పుడు సంసోను దెలీలాను ఏమని నేను ఎలా గమనిస్తే నీ బలహీనత సామాన్య వ్యక్తి అవుతావు అని చెప్పి అడిగినప్పుడు అతడు ఏమంటాడంటే నా తల జడలు ఏమిటంట, నా తల జడలు 7 అల్లినా సరే అని ఆమెతో చెప్పింది. అంతటా ఆమె మెలకువతో దాన్ని దిగబట్టి సంసోను ఫిలిష్తీయుల నీ మీద పడుచున్నది చెప్పి అతనితో చెప్పినప్పుడు అతను నిద్ర మేలుకొని అతను మెలుకో అతను నిద్ర లేదని గట్టిగా చదువు మగ్గువకు మేకను ఉడదీసుకొని పోయాను. అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించున్నానని
నీవెందుకు చెప్పుచున్నావా? ఎవరన్నారు? తెలియలా కదా. అయితే సంసోను యొక్క బలహీనతలో ఎక్కడ ఉందో, శరీరం బలం కలిగిన వ్యక్తి కాబట్టి ఈ అపవాది బలం కలిగిన వ్యక్తిని బలహీనపరచాలని చెప్పి తెలియలో సాతానుడు చొచ్చుకున్నాడు కదా. తన సంసోను ఎలాగైనా, ఎందుకంటే సంసోను ఫిలిప్పీని చాలా మంది చెప్పాడు కాబట్టి ఎలాగైనా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు తెలియలను అడిగాడు. తెలియలు అడిగింది సంసోను తన బలహీనత, తన ప్రాణము, తను ఎక్కడ బలహీనంగా ఉంటాడని చెప్పి అడిగిన ఆమె చేసిన ప్లానాన్ని ఫెయిల్ అయిపోయింది. తన చివరిగా అది పదే పదే నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా, నేను నన్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నావు, నువ్వు నాతో ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నావు అని చెప్పి సంసోనుతో అడుగుతున్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే సంసోనుకు పదే పదే అడగడం ప్రారంభించింది. అయితే సంసోను ఏం చేశాడు? నా 7 జనాలను కూడా అన్నట్లయితే నేను నా బలహీనము మామూలు వ్యక్తిగా అయిపోదని చెప్పాడు. అయినప్పుడు కూడా ఆమె నా ఎందుకు ఇష్టం లేనప్పుడు నీవు నన్ను ప్రేమించున్నావా అని అడిగింది. అయితే మరి సంసోనుగా తట్టుకోలే కదా. అందుకే ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనం కదా. ఇక్కడ సంసోను ఎప్పుడైతే బలం కలిగిన వ్యక్తి బలహీన పడిపోయాడు. ఎవరి ద్వారా? తెలియల ద్వారా. అవునా? తెలియలకు ఎప్పుడైతే తన బలం కలిగిన వ్యక్తి తన బలాన్ని బట్టి ఆయన బలహీనుడైపోయాడు. ఎప్పుడైతే తన బలాన్ని యొక్క దేవుడు కనిపించిన బలాన్ని తెలియలకు చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు ఆమె 15వ వచనం, అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నన్ను నీవు ప్రేమించున్నావని నీవెందుకు చెప్తున్నా తెలియదు. సంస్థలు ఇబ్బంది పడతావు, నీవు నన్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు చెప్తున్నావే, అయితే నాతో నీ దాచిపెడుతున్నావు కదా. చాలా మంది ప్రేమించే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఏదైనా చెప్పాడంటే లోపల దాచుకున్నవన్నీ బయట కట్టేస్తున్నారు. ఎందుకంటే ప్రేమ గుడ్డిది అంటారు, గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అవునా కాదు? అయితే సంసోను చెప్పినప్పుడు, సంసోను తెలియలో వచ్చి చెప్పినప్పుడు నన్ను మోసం చేస్తున్నావు, నిజంగా ప్రేమిస్తున్నావా, నిజంగా ప్రేమిస్తున్నావు, ఎందుకు అబద్ధం చెప్తావు? అయితే మనం నమ్మేశాం, నమ్మి చెప్పేశాం. చూడండి అమరాజు ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టేందుకు ఏం చేసిందట? అతన్ని మళ్ళీ బాధించింది, తొందర పెట్టింది. నువ్వు నిజంగా చెప్పాలి, నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నిజంగా నీవు నన్ను ప్రేమించేట్లయితే నీ బలం ఎక్కడుందో నాకు ఖచ్చితంగా నీ చెప్పాలి అని చెప్పి పదే పదే అనేది ఏం చేస్తుందంట? సంసోను బాధ పెడుతూ ఉన్నది కదా. బాధ పెట్టి ఏం చేసింది? అతడి ప్రాణము విసుక్కుపోయాడు. ఏమిరా దీనిని చాలా ఇబ్బంది పెడుతుంది, పదే ఉంటుందని చెప్పి ఇసుకపడి ఆయన చావుకు ఏమయ్యాడు? హల్లెలూయా. ఈ తన ప్రాణము విసిగిపోయింది, ఇంకా చావు కొనుక్కున్నాడు. ఇంకేంద్రా ఈమె నన్ను మధ్యతట్లు లేదో కదా, ఎలాగైనా నా బలం ఎప్పుడుందని చెప్పి తెలుసుకోవాలనుకుంటుందని చెప్పి సంసోను ఇంకా చావు కొనుక్కున్నాడు. ఇంకా ఆమె వేదన బాధ తట్టుకోలేకపోయాడు. ఇంకా చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భములో నుండి పుట్టిన మొదలుకొని దేవునికి
నాజీరు చేయబడిన ఉన్నాను, చేయబడని వాడనై ఉన్నాను, చేయబడిన వాడనై ఉన్నాను, చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంటల కత్తి రాలేదు. నాకు క్షౌరం చేసినలా నా వలను నాలో నుండి తొలగిపోయింది. ఇతరుల మనుషుల వలె అవుతుందని ఆమెతో అని. హల్లెలూయా. మరి సంసోను యొక్క బలం ఎప్పుడంటే తల్లి గర్భంలో జన్మించినప్పటి నుంచి ఆయనక ఎంటుకలకు ఏం చేయబడలేదంట, నాజీరు చేయబడలేదంట, సౌరవం చేసుకోలేదంట. అంటే నాజీరు సౌరవం చేయబడలేనందున ఆయనకి బలం కలిగి ఉన్నాడు. ఏమైనా ఆ బలం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆమెకి చెప్పిన తర్వాత ఈమె ఏం చేస్తే సంసోను లాగించి మరి ఏం చేస్తే నిద్రపోనిచ్చింది. నిద్రపోయించిన తర్వాత ఏం చేసిందో చూడండి. ఆ మాట వింది. అతడు తన అభిప్రాయం తనకు తెలిలా ఎరిగి ఆమె వర్తమానం పంపించింది. ఎవరికి? సర్దాము, పిలుపుల సర్దానికి వర్తమానం పంపించింది. నాకు ఆయన యొక్క బలం బట్టి ఆయన శక్తి ఎక్కడుందో నాకు తెలిసింది అని చెప్పి ఈ తెలిల సర్దారు పిలుపుల సర్దాలను వర్తమానం పంపించింది. హల్లెలూయా. పిలుపుల సర్దారు పిలవపించి ఈసారికి మీరు రండి, ఇంకా ఇన్నిసార్లు ప్రయత్నం చేశాం కదా, అది ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాడు, ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఆమె పిలుపుల సర్దారు పిలిపింది. ఈసారికి మీరు రండి అని చెప్పి ఏం చేసింది, వాళ్లకు వర్తమానం పంపించింది. పిలుపుల సర్దారు రూపాయల చేతిలో పెట్టుకొని ఆమె రాగా ఆమె తన తొడ మీద ఏం చేసింది, సంసోను అంటే ఆత్మ బలం కలిగినప్పుడు, ఆత్మ కలిగి బలం ఉన్నప్పుడు ప్రతి విశ్వాసి సోదరుడు ఆత్మ ఎప్పుడైతే బలహీనైపోతుందో, ఎప్పుడైతే బలహీనైపోయినాక ఆ బలహీనం ఏమైపోతుందంటే పాపంలో పడిపోతాడు. అవునా? మానవుడు పాపంలో పడిపోయి ఏం చేస్తాడు, పాపం పడిపోయిన వాడు మరణించాలి తప్పదు. అవునా కాదా? అందుకే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమంటుంది. అందుకే శరీరం ఎప్పుడైతే బలహీనమైపోతుందో, నీ శరీరం బలహీనం బట్టి ఆత్మ కూడా బలహీనమైపోతుంది. ఆత్మ బలహీనమైనప్పుడు నువ్వు మరణము పొందుకుంటావు. అందుకే సంసోను ఎప్పుడైతే బలహీన తెలియని చెప్పారు, చెప్పిన తర్వాత సంతానం వచ్చారు, వాళ్ళు డబ్బులు తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆమె తన తొడ మీద నిద్ర వచ్చింది, లాలించింది, నమ్మించింది కదా. చాలా మంది నమ్మి మోసపోతూ ఉంటారు మనుషులు నమ్మి. అందుకే బైబిల్ చక్కగా చెప్తుంది ఏమని, మనుషులు నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం లేదట, రాజు నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం లేదట. అంటే బలం కలిగిన వ్యక్తి ఎవరు నమ్మాడు? స్త్రీని నమ్మాడు కదా. స్త్రీ నమ్మి మోసపోయాడు కదా. ఆమె నమ్మిన తర్వాత ఏం చేసిందంటే లాలించింది, పొడ మీద పట్టుపెట్టుకుంది, నిద్రపుచ్చింది. ఆ మాటలు ఈ మాటలు చెప్పి నిద్రపుచ్చింది, ఆయన పని పెట్టింది. అప్పుడు తన పిలిపిలు వచ్చారు, తన మనుషులు పిలిపించి వారి చేత అతని తల మీద 7 క్షౌరము వేయించి అతన్ని బంధించటకు మొదలు పెట్టాను. ఎందుకంటే పుట్టినప్పుడు తల్లి గర్భం నుంచి అయినా తల మీద చారం చేసుకోలేదు కాబట్టి జడలు మీద తల ఎంటుకలు జడలను మంగళగారితో కత్తి పెట్టించి వరించడం ప్రారంభించింది. తర్వాత బంధించాడు. సంసోను యొక్క బలము ఊడిపోయింది, మామూలు వ్యక్తిగా అయిపోయిన తర్వాత దేవునితో సంసోను ఇంకేం చేయాలి తెలియక దేవునితో, అయ్యా నన్ను క్షమించి అడగవచ్చు కదా. సంసోను ఏం చేశాడంటే ఎప్పుడైతే తన శరీరం బలహీనం పడిపోయిందో, ఎప్పుడైతే
తెలియని మాట విని మోసపోయాడు. ఆయన ఏమనంటే నాకు ఒక్క అవకాశం అయ్యా, నాకు బలం అయ్యా, నాతో పాటు నేను చనిపోతాను, నాతో పాటు ఫిలిష్తీయులను కూడా అందరినీ కూడా చంపుతానని చెప్పి దేవుని మరి అడిగిన తర్వాత దేవుడు ఎప్పుడైతే ఆయన తీసుకుని వచ్చారు, బంధించారు. ఆయన బంధించిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఇంకా గుండు కొట్టించారు, సౌరం చేయించారు. సౌరం చేసిన ఆయన్ని ఇంకా కళ్ళు లేకుండా కళ్ళు పోర్చారు. ఆ తర్వాత ఆ యొక్క ఊర్లో ఉన్న దేవాలయాన్ని తీసుకుని వచ్చారు. దేవుని దగ్గర తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఫిలిష్తీయులు సుమారు చాలా మంది ఉన్నారు. 19 ఆయన తన తొడ మీద ఉంచుకొని 20 వచ్చింది. ఆయన సంసోను ఫిలిష్తీయులను నీ మీద పడుచుని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము పొందును అనుకోలేను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి దేవుడు ఎడబాసి అంటే ఆత్మీయతలో ఉన్నప్పుడు బాగా గమనించుకుంటున్నారా? ఎప్పుడైతే దేవుని సంబంధం కలిగి సాహసం కలిగి ఉన్నప్పుడు, నువ్వు దేవుడితో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకున్నప్పుడు దేవునితో కలిసి ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతే దేవుడిని విడిచిపెడతారు, ఆత్మ బలహీనమైపోతే కదా. సంసోను ఇక్కడికి ఏమైపోయింది? బలహీనుడు అయిపోయాడు కదా. దేవుడు ఏమయ్యాడు? విడనాడు. ఆయన దేవుడిని విడిచిపెట్టాడు కదా. చేయి విడిచిన తర్వాత ఏమైపోయాడు? సంసోను బలహీనుడు అయిపోయాడు. బలహీనుడు అయిపోయిన తర్వాత ఏమయ్యాడు? అప్పుడు ఫిలిష్తీయులందరినీ పట్టుకొని అతన్ని కథలను ఊడదీసి గాజు కోటకు తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించారంట. ఏ సంఖ్యలో? ఆయన కళ్ళు పొడిచారు, కళ్ళు తీరేశారు కదా. పొడి చేసిన తర్వాత దేవుడు, ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా కలిగి ఉన్నది ఏది? దేవుని చిత్తం లేకుండా కలిగిన దేవుడు ఎప్పుడైతే సంసోను విడదీశాడో సంసోనుకు దేవుడు దూరం అయిపోయాడు కదా. ఎప్పుడైతే ఆత్మ నుంచి అంటే దేవుని భయభక్తి లేకుండా ఎప్పుడైతే అపవాది చేత మోసపోయిన తర్వాత దేవుడు కూడా మానవుడు చేయవలేస్తాడు. అవునా కాదు? మరి సంసోను వదిలేసిన సంసోను అప్పుడు వాళ్ళు పట్టుకుపోయారు, కన్ను ఊడి తీశారు. తర్వాత ఇత్తడి సంఖ్యలు అంట. ఏ సంఖ్యలు? ఇత్తడి సంఖ్యలతో బంధించారని బంధించి తీసుకుని వస్తూ ఉన్నారు. అతడు బందిగోను తిరగాలి విసరవాడాయను. అయితే అతని శౌర్యము చేయబడిన తర్వాత అతను తన వెంట్రుకను తిరిగి మర్చుటకు మొదలు పెట్టాను. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువును శత్రువైన సంసోను మన చేతికి వీళ్ళేం చేసినట్టే మన యొక్క ఫిలిష్తీయులను చాలా మంది చంపాడు కదా, అందుకే మన దేవత మరి మన శత్రువు మనకి చేతికి అప్పగించని చెప్పి పిలుపులు అనుకుంటూ ఉన్నారు. ఆయనకి గుండు కొట్టించారు, మొలుస్తూ తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఈయన ఎలాగైనా బంధువులు తీసుకుని చంపాలని చెప్పి ఎక్కడ తీసుకొచ్చి దేవాలయానికి వెళ్ళారు. తమ దేవుడైన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండుగగా ఆచరించుటకు కూడుకొనిరి. జనులు సంసోను చూచినప్పుడు మన దేశంలో పాడు చేసిన వాడు మనలో అనేకులను చంపిన వాడనై మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించని చెప్పి అనుకోండి పండుగ చేసుకోవాలనుకున్నాం. ఎందుకంటే ఫిలిష్తీయుల్ని అనేకులు చంపడానికి దేవుడు సంసోను బలం కలిగిన వ్యక్తి కాబట్టి మన దేశాన్ని పాడు చేశాడు, అందుకే మన దేవత మనకు అప్పగించని చెప్పి అన్నప్పుడు సంసోను 26 చూడండి. సంసోను తన చేతిని పట్టుకొని పట్టుతో ఇతరులు ఈ గుడికి
ఆధారమైన స్తంభం ఏది? ఈ గుడి అంతటి కూడా స్తంభం బలం కలిగి ఏదైతే స్తంభం ఆధారం కలిగిందో ఆ యొక్క స్తంభాన్ని నాకు చూపించండి, నేను దాన్ని ఆనుకుని కూర్చోండి అని చెప్పి బంటుతో అన్నప్పుడు అటు ఒక స్తంభం ఇటు ఒక స్తంభానికి ఆయన బంధించారు కదా. బంధించిన తర్వాత ఏం చేశాడు? ఆయన తిరిగి ఆయన దేవునితో మొదలుపెడుతూ ఉన్నాడు. చూడండి, మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 27వ ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండేను. ఆ గుడిలో స్త్రీలు పురుషులు అందరూ నిండి ఉన్నారు. ఫిలిష్తీయులకు సర్దాలు కూడా ఉన్నారు. అక్కడ నుండి ఫిలిష్తీయులకు సర్దాలు అక్కడ నుండి వారు ఏం చేస్తున్నారు? సంసోను ఎగతాళి చేయడానికి ప్రారంభించారు. ఇంకా కదా, ఎప్పుడైతే బలం కలిగిన వ్యక్తి వారి యొక్క మనుషులను, వారి దేశంలో మనుషులు అనేక శత్రువులు సంసోను చెప్పినందుకు ఎప్పుడైతే దేవుని చేతికి తను దొరికిన తర్వాత తన శక్తి తన బలాన్ని ఎప్పుడైతే వెలుగు చెప్పిన తర్వాత తన యొక్క సౌరాన్ని జనవంతకు వాళ్ళు కత్తితో ఊడిసి తన బలం ఊడిపోయిన తర్వాత కళ్ళు ఊడిసి ఈవిడ వెగతాళం చేయడం ప్రారంభించారు. ఇంకేం చేయలేదు, కళ్ళు కలవట్లేదు, ఇంకా చాలా మంది అని ఎగతాళు చేయడం ప్రారంభించారు. ఇంకా మమ్మల్ని ఏమి చేయలేడు, మమ్మల్ని ఇంకా మా యొక్క వ్యక్తులు ఎవరిని చంపలేడు, ఇంకా మా చెట్టును చిక్కాడు, ఇంకా వీడు సచ్చాడని చెప్పి వీళ్ళు ఎగతాళు చేయడం ప్రారంభించారు. ఎగతాళు ప్రారంభించినప్పుడు సంసోను మర్చిపోలే దేవునికి మరి ప్రార్థన చేయడం ప్రారంభించారు. అయ్యా ఒక్కసారి పదండి దేవా, ఒక్కసారి పదండి, నాతో పాటు వీళ్ళందరినీ కూడా చంపేస్తాను, నేను చచ్చిపోతాను, నాతో పాటు కూడా వీడిని చంపేస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుడు కూడా అప్పుడు ఎప్పుడైతే చెప్పినా అప్పుడు సంసోను యెహోవా ప్రభు అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి ఈసారి మాత్రమే నన్ను ఏమంటున్నాడు ఆయన? యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేస్తాయా, మర్చిపోవద్దు. దేవుడు దయమాయని చెప్పి తెలిసి ఆయన ఆత్మ ఆయన కనుపు కలిగిన తర్వాత దేవుడితో తిరిగి ఆయన ఏం చేస్తున్నాడ? ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా దయచేసి నన్ను మర్చిపోవద్దు. మనుషులకు అసత్యమే కానీ నీకు సమస్తము సాధ్యము ప్రభువా, నీకు అసత్యమైనది ఏది లేదు కదా, నీకు సమస్తము సాధ్యము కనుక మరి నాకు తిరిగి బలం ఇవ్వగలిగిన దేవుడు, ఏకైక దేవుడు నీవే, నీవే నాకు దిక్కు, నీవే నన్ను జ్ఞాపకం చేసుకోని చెప్పి సంసోను ఎప్పుడైతే మొరపెట్టడం ప్రారంభించాడు దేవుడికి, మొరపెట్టడం ప్రారంభించిన తర్వాత దేవుడు కరుణామయుడు, దయామయుడు అని తిరిగి శక్తినిచ్చాడు, బలం ఇచ్చాడు. బలం ఇచ్చిన తర్వాత చూడండి, నా రెండు కళ్ళు నిన్నదను పిలుతులు ఒక్కమారే ఖండించి పగ తీర్చుకోమని యెహోవాకు మొరపెట్టాడు. ఏమని? అయ్యా నా కన్ను పీకారు వీళ్ళు కదా, వెళ్ళి నా వైపు చూడయ్యా, వెళ్ళి ఏం చేయమన్నాడు? పిలుతులు ఒక్కమారే దండించు, వాళ్ళు దండించి పగ తీర్చుకో అని సంసోను దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. మొరపెట్టడం ప్రారంభించిన తర్వాత ఏం జరిగినప్పుడు యెహోవా మొరపెట్టి ఆ గుడికి ఆధారములు రెండు మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక చేతను ఎడమ చేతను పట్టుకుని ఏం చేశాట? ఇలా బంధించాడు కదా. ఇలా బంధించిన తర్వాత కుడి చేత ఇలా తీసుకున్నాడు, తర్వాత ఎడమ చేత ఇలా తీసుకుని గుడికి ఆధారం కలిగిన రెండు మూల స్తంభాలని, ఆ స్తంభాలు పడిపోతే మొత్తం గుడి అంతా
పడిపోయింది. ఆ గుడి మీద లోపల అందరూ కూడా ఫిలిష్తీయులు అక్కడ నిండిపోయారు. నిండిపోయిన తర్వాత దేవునికి ఎప్పుడైతే సంసోను మొరపెట్టిన వెంటనే దేవుడు కనికరించాడు, దయ చూపించాడు. సంసోనుకు తిరిగి మరి ఏమొచ్చింది? బలం వచ్చింది. బలం వచ్చిన తర్వాత కుడి చేతులు ఎడమ చేతులు ఎప్పుడైతే బిగించుకున్న తర్వాత అక్కడ ఆ గుడి అంతా స్తంభము, ఆధారం కలిగిన 2 స్తంభాలు పడిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా క్షమిస్తున్నారు. నేను ఫిలిష్తీయులను చనిపోను గాక అని చెప్పి దేవుడు నాకు చేశాడు. నన్ను బ్రతికించు, కాపాడని చెప్పి అడగలా. నాకు బ్రతికించయ్యా, నన్ను వీరి నుంచి విడిపించని చెప్పి ప్రార్థించారా? ఏం చేశారు? నాకు ఒక్కసారి అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకున్న ఫలం ఇస్తే నేను, ఎందుకంటే సంసోను చేసిన తప్పు తను తెలిసిపోయింది కాబట్టి నేను చనిపోయిన పనులు నాతో పాటు ఫిలిష్తీయులు కూడా నేను చంపుకోవాలని చెప్పి దేవుడికి మొదలుపెట్టాడు. నాతో పాటు వాళ్ళు నేను చంపాలి, నా బలం నీవే కలిగించింది, నీవే నాకు బలం ఇవ్వగలిగిన దేవుడు నీవే అని చెప్పి మరి దేవుడికి మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైతే ఆ మూల స్తంభాలు మన గుడికి ఆధారం కలిగిన స్తంభాలను బిగించిన వెంటనే అది పడిపోయాయి. అక్కడ ఇంచుమించు ఎంతమంది చూడండి, 30 చూడండి. నేను చనిపోను కాకని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సంతానం మీద దాని జగన్ల మీద పడిపోయాడు. మరణం కాలమున అతడు చంపిన వారి సౌలు లెక్కలేదు. ఏమని ఆయన చంపిన దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క బలము ఎప్పుడైతే పొందుకోగలుగుతామో, మనం ఎప్పుడైతే బలహీనమై ఉంటామో తిరిగి దేవుని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇవ్వగలుగుతాడు. ఇవ్వలేదా? హల్లెలూయా. అవునాక సంసోను ఒకవేళ నా కళ్ళు తీసేశారు, ఇంకా నేను చాలా దిక్కుని చెప్పి దేవుడు మొదలుపెట్టిపోతే ఏమయ్యేవాడు? సంసోను మాత్రమే చనిపోయేవాడు కదా. ఎగితాలు చేసేవాళ్ళు ఆయన్ని చంపేసేవాళ్ళు. అయితే దేవుడు కరుణామయుడు, దయామయుడు. అంటే నీ ఆత్మీయతలో పడిపోయినా కదా, నీ శత్రువులు నువ్వు ఓడిపోయినా మరి గెలిపించడానికి దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. నీ దేవునికి నువ్వు ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పుడే దేవుడిని నిలబెట్టగలుగుతావు. అవునాక మరి అక్కడందరూ ఫిలిష్తీయులు, సర్దార్లు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఏమైపోయారు? అక్కడ వాళ్ళందరూ చనిపోయిన తర్వాత చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ఒక్క వ్యక్తిని చెప్పడానికి వచ్చిన వీళ్ళు కదా కళ్ళు పెరికారు, ఆ బలాన్ని ఊరిపోయిందని చెప్పి తెలుసుకున్న ఎగతాలు చేశారు. ఆయన చంపని చెప్పి వీళ్ళందరూ వచ్చిన వ్యక్తిని దేవుడు తోడుంటే సంసోను తిరిగి మొరపెట్టాడు, దేవునితో పశ్చాత్తాపడ్డాడు, దేవుని మొర ఆలకించాడు. దేవుని మొర ఆలకించినందుకే సంసోను తిరిగి బలమిచ్చాడు. బలమిచ్చిన తర్వాత ఏం చేశాడు? సంసోను యొక్క ప్రార్థన విన్న దేవుడు తిరిగి ఆయన బలమిస్తాడు. అతడును ఫిలిష్తీయుల సర్దారు, ఫిలిష్తీయులు అందరినీ కూడా ఏం చేశాడు? అక్కడ చెట్టు వేయబడ్డాడు. ఎప్పుడైతే కుడి చెయ్యి ఎడమ చెయ్యి తీసుకొని గుడికి ఆధారం కలిగిన స్తంభాలను ఎప్పుడైతే పట్టుకొని ఇలా వంగాడు, వంగిన వెంటనే అందరూ కింద పైన వాళ్ళందరూ కూడా చనిపోయారు. కాబట్టి ప్రభునందు ప్రేమ కదా, యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయి, ఎందుకు చనిపోయారు, ఎవరి కొరకు చనిపోయారంటే మన బలహీనతల కొరకు, శాపంలో ఉన్న వారి కొరకు. అంటే ఎప్పుడైతే సంసోను బలహీనుడై ఉన్నాడో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు కరుణించాడు, దయ చూపించాడు. సంసోను తిరిగి బలం ఇచ్చిన తర్వాత అతడును ఫిలిష్తీయులు కూడా మరి చనిపోయాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమం, ఆత్మ బలహీనం కాకూడదు. ఏం కావాలి? ఆత్మ బలహీనం కావాలి. అందుకే మొదటి దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, 5వ అధ్యాయము 19వ వచనం. ప్రభునందు ప్రియమైన దేవుడు, సంసోను బలం కలిగి ఎప్పుడైతే బలహీనత అయిపోయినప్పుడు దేవుడు మొదలుపెట్టాడు. అందుకే మన ఆత్మ అనేది బలహీనత కాకూడదు, బలం కలిగి ఉండాలి. మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఆత్మను ఆడుకుంటూనే
చదువు. ఆత్మను ఆత్మకుడే ప్రవచించుడను నిర్లక్ష్యము అంటే ఆత్మను ఏం చేయకూడదట? ఆత్మ అంటే ఆత్మ రజనాలే పరిశుద్ధాత్మ అభిషేకము నీలో ఉన్నప్పుడు నీ బలహీనురాలు కాలేవు. అవునా కదా? కాబట్టి ఆత్మను ఆర్పకూడదు. సంసోను ఎప్పుడైతే బలహీనుడైపోయినాక తిరిగి దేవుడితో మొరపెట్టాడు, మొరపెట్టిన దేవుడు తిరిగి ఆయనకి బలం ఇచ్చాడు. అతడు తిరిగి ఫిలిష్తీయులందరినీ కూడా సర్దాలందరూ అంటే నీ ఆత్మ బలహీనతలో ఉన్నట్లయితే నువ్వు బలం పొందుకోవాలి. నీ ఆత్మను ఆర్పు వేసుకోకూడదు. నీ ఆత్మ బలహీనతల కొరకే, నీ శాపముల కొరకే ఆయన మరణించాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆత్మను యేసు ప్రభువారు లేకపోతే, నీ ఆత్మను యేసు ప్రభువారు లేకపోతే నీ బలహీనుడు బలహీనురాలు. అవునా కాదు? నీ ఆత్మలో ఏముండాలంటే నీ హృదయంలో యేసు ప్రభువారు ఉండాలి. యేసు ప్రభువారు నీకు ఉన్నప్పుడే నువ్వు బలం కలిగి ఉంటావు, నువ్వు బలం కలిగి శక్తి కలిగి ఉంటావు. యేసు ప్రభువారు నీలో లేకపోతే నువ్వు బలహీనరాలు అవుతావు. అందుకే యేసు ప్రభు లేకపోతే నువ్వు చనిపోతావు. నీ ఆత్మలో దేవుడు లేకపోతే నీ బలహీనతను అయిపోతే నువ్వు చనిపోతావు. అవునా కాదు? సంసోనుకు ఎప్పుడైతే బలహీనుడు అయిపోయాడో, తిరిగి దేవుడికి మొరపెట్టాడో, దేవుడు తిరిగి బలం ఇచ్చాడు. అందుకే నీ ఆత్మను ఆర్పకుండా ఉండాలంటే, నీ ఆత్మ ఆరిపోతే నువ్వు చనిపోతావు. యేసు ప్రభు నీ ఆత్మలో యేసు ప్రభు లేకపోతే నువ్వు దేవుడికి దూరం అవుతావు. దేవుడి దూరం అయితే నీవు చనిపోతావు. మరణం జీతం ఏంటి? పాపానికి జీతము మరణం. అంటే ఎప్పుడైతే నీ బలహీనంగా అయిపోతావో, ఎప్పుడైతే నీ ఆత్మ ఆరిపోతుందో అప్పుడు నీ పాపకు చేయడానికి ప్రారంభిస్తావు. అంటే పాపం అంటే ఏంటి? నేను అనుకుంటున్నాచ్చు, అయ్యా నేను ద్రోహం చేయలేదు, అయ్యా నేను మోసం చేయలేదు, నేను దొంగలు చేయలేదు అంటే ఆత్మ అతిక్రమమే పాపం. దేవుడికి ఆత్మను ఎప్పుడైతే ధిక్కరిస్తావో అది పాపం. అంటే ఆ పాపం పడిన వారికి పాపానికి జీతము మరణం. అంటే దేవుడు నీలో లేకపోతే నీ పాపానికి దూరమైపోతావు, దేవునికి దూరమైపోతావు, దేనికి పడిపోతావు? చావుకు దగ్గర అవుతావు. అవునా కాదు? యేసు ప్రభువులో లేకపోతే నువ్వు చావుకు దగ్గర. అంటే ఆత్మలో ఆరిపోదు, ఆత్మ ఆరిపోదు, దేవుని విశ్వాసం ఆరిపోదు, చల్లారిపోదు. ఎన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చినా కూడా భయపడకూడదు. రోగం రాని దేవుడిస్తోంది, బలహీనతని దేవుడిస్తోంది, అప్పులున్న దేవుడిస్తోంది, ఏది ఏమన్నా దేవుడు నాకు సత్యం బయలుదేరి ఉన్నట్లయితే, ఆత్మ కలిగి దేవుడి విశ్వాసం నుంచి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా బలపరుస్తాడు, చూపిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రేమ, అందుకే మనం ఇంకా బలిలోనే మనమైనా చనిపోయి. అందుకే ప్రభునందు ప్రేమ సంగమా, కీర్తనలు దావిదంగా. అందుకే భక్తి నాక ఏంటంట చూడండి, 36వ కీర్తన 36వ కీర్తన, భక్తి లేని వారి కొరకు. ఎవరి కొరకు? 36వ కీర్తన 1వ భక్తి అతిక్రమమా దైవోక్తి దేవోక్తి పలుకుచున్నాడు. దేవోక్తి వలె పలుకుచున్నాడు. భక్తిహీనుడు ఎవరంట? దేవోక్తి వలె భక్తుల వలె, భక్తుల్లాగా కదా, ఆత్మీయులాగా పడుతూ ఉంటారు కదా. వాడు బలి చాలా మంది నటించేవారు ఉంటారు కదా. భక్తిహీనులు ఉన్నప్పుడు నటించి నాకు అన్ని తెలుసు, ఏం తెలుసు? నాకు అన్ని తెలుసు అని చెప్పి దేవుడిలాగా పలికేవారు ఉన్నారు కదా. కాబట్టి బ్రహ్మత్వ ప్రేమ దేవుడుగా భక్తిహీనతలు దేవక్తులాగా పలికేవారుగా ఉంటారు. కాబట్టి నీ భక్తిహీనులు కాకూడదు. భక్తిహీనుల కొరకు భక్తిహీనతల కొరకే యేసు ప్రభువారు మరణించారు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మన భక్తిహీనులు కాకూడదు చెప్పి. అందుకే భక్తిహీనులైనప్పుడు మనం ఆత్మ లేకపోతే, దేవునికి దూరం అయితే మనం ఖచ్చితంగా చెందాం. అవునా కాదు? దేవుని విశ్వాసం నుంచి మనం బలాన్ని పొందుకున్నాం, మనం ఆత్మీయత కలిగి ఉన్నప్పుడే యేసు ప్రభువారు మనలో బ్రతుకుతారు. ఆయన మనలో సజీవంగా ఉంటారు, మనం కూడా సజీవంగా ఉంటారు, మనం కూడా భక్తిహీనులు కాకుండా ఉంటామని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది కనుక